Hello my dear students, welcome back to my channel Edu Eagle. This is your bio ma'am Anuradha. So ఎలా ఉన్నారు అందరూ? సో ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్? సో ఎగ్జామ్ కి దగ్గరగా వచ్చింది, దగ్గర వచ్చేసింది కదా, హార్డ్లీ ఈ రోజు 20th. సో ఇంకా మనకి 24th ఎగ్జామ్, ఇంకా మోర్ 2 డేసే ఉంది. సో ఈ తక్కువ టైంలో మనము 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యూజ్ చేసుకుందాం. ఎలాగా అంటే మనకి ఈ పీవైక్యూ సిరీస్ చేస్తున్నాను కదా, సో ఈ పీవైక్యూ సిరీస్ హార్డ్లీ హాఫ్ అన్ అవర్ లోపలనే ఉన్నాయి మనకి బయాలజీ వచ్చేటప్పటికి, ఎందుకంటే హార్డ్లీ 30 క్వశ్చన్సే కదా. సో ఎవరైతే అగ్రికల్చరల్ డిప్లొమా చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. 30 out of 30 మార్క్స్ తెచ్చుకుంటే మీ యొక్క ర్యాంక్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో ఈ పేపర్ వచ్చేసి మనకి టిఎస్ 2021. ఓకే, సో పాలిసెట్ బయాలజీ పేపర్. ఓకేనా? సో ఇక్కడ మనము ఫాస్ట్ గా డిస్కస్ చేసుకుందాము. సో మీరు కూడా తక్కువ టైంలో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి సో కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు చాట్ సెక్షన్ లో అడగొచ్చు. మీకు ఇంకా లైవ్ సెషన్ కావాలన్నా కూడా మీరు ఒక రిక్వెస్ట్ చేసినట్లయితే, సో బేస్డ్ ఆన్ మెజారిటీ ఐ విల్ డిసైడ్ వన్ లైవ్ సెషన్ టు క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ఓకేనా? సో చూడండి ఇక్కడ, సో ప్లాజెంటా ఈస్ ఫార్మ్డ్ ఎట్ అరౌండ్ డాష్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటున్నారు. సో ప్లాజెంటా అనేది మనకి రీప్రొడక్షన్ చాప్టర్ లో ఒక ఫర్టిలైజేషన్ అనేది సక్సెస్ఫుల్ అయినాక బేబీ డెవలప్ అయ్యేటప్పుడు మనకి 12th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఒక ప్లాజెంటా అనేది ఫామ్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 3. కానీ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్లాజెంటా హియర్? విచ్ సప్లైస్ ద న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ టు ద బేబీ from the mother and waste from baby to the mother's blood. So ఇది ఒక మీడియేట్ లాగా పనిచేస్తుంది, అండ్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ డ్యూరింగ్ దట్ ప్రెగ్నెన్సీ టైం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హూ డిస్కవర్డ్ మైటోసిస్. మైటోసిస్ అంటే ఏంటి, ఏమనుకున్నాం మనము? ఈక్వల్ డివిజన్ అని కూడా అనొచ్చు కదా. సో ఈక్వల్ డివిజన్ ఎందుకు అంటే పేరెంట్ డిప్లాయిడ్ కండిషన్ లో ఉన్నప్పుడు 2 డాటర్ సెల్స్ విచ్ ఆర్ ఇన్ డిప్లాయిడ్ కండిషన్ లో ఉంటాయి. అండ్ మనం ఎప్పుడైతే మనం బేబీ ఫామ్ అవుతుంది అనుకున్నప్పుడు ఎక్సెప్ట్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అన్ని మిగతా ఆర్గన్స్ అన్ని కూడా మనకి ఫామ్ అయ్యేది ఏ సెల్ డివిజన్ ద్వారా అంటే సింపుల్ ఆన్సర్ దట్ ఈస్ మైటోసిస్. ఓకేనా? సో అయితే ఇప్పుడు కొంచెం సైంటిస్టుల నేమ్స్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉందనుకోండి. సో మనది ఉంది కదా, మన లాజిక్ యూజ్ చేద్దాం. అదేంటి? ఎలిమినేషన్ మెథడ్. సో ఆగస్ట్ వేస్ మనకి దీనికి సంబంధమే లేదు అనుకోండి. ఆగస్ట్ వేస్ మన ఏం చెప్పారు? ఒక పాయింట్స్ చెప్పారు. ఎవ్రీ సెల్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్, ద నంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ రిమైన్స్ కాన్స్టెంట్ అని ఇవన్నీ చెప్పారు కదా. సో లామార్క్ వచ్చేసి థియరీ ఆఫ్ లామార్కిజం, జిరాఫ్ నెక్ గురించి. సో చార్ల్స్ డార్విన్ ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్. ఇంకా మిగిలింది ఎవరు మనకి? వాల్టర్ ఫ్లెమింగ్. సో ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ప్లాంట్స్ ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామెట్ దట్ ఈస్ పోలెన్ న్యూక్లియస్ విత్ సెకండరీ న్యూక్లియస్. సెకండరీ న్యూక్లియస్ ని మనం 2n అంటున్నాము, డిప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది కాబట్టి మేల్ గ్యామెట్ n గా ఉంటుంది. సో ఈ రెండు ఫ్యూషన్ అయినప్పుడు మనకు వస్తుంది ట్రిప్లాయిడ్ కండిషన్ లో. సో దీన్ని మనం అంటున్నాము ఎండోస్పర్మ్. ఈ ఎండోస్పర్మ్ అనేది ఎప్పుడైతే మనకి జైగోట్ ఎంబ్రియోగా ఫామ్ అయ్యి డెవలపింగ్ సీడ్లింగ్ ఉంటుంది కదా, దానికి నరిష్ చేయడానికి ఈ ఎండోస్పర్మ్ అనేది యూజ్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ ఎండోస్పర్మ్. చిల్డ్రన్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫర్టిలైజేషన్ ఓకే, డబుల్ ఫర్టిలైజేషన్ ని ఎక్కడ చూస్తాము అంటే ఎస్పెషల్లీ ఇన్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకేనా? సో ఫస్ట్ ఫర్టిలైజేషన్ ఏం జరుగుతుంది? మేల్ న్యూక్లియస్ విచ్ ఇస్ ఫ్యూజింగ్ విత్ ఎగ్. ఓకేనా? సో మనం ఎంబ్రియో సాక్ డయాగ్రామ్ ని గుర్తు తెచ్చుకుందాం ఒక్కసారి. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ ఎంబ్రియో సాక్ లో మనం ఏం నేర్చుకున్నాము? 7 cells with 8 న్యూక్లియస్ అనుకున్నాం కదా. సో దిస్ ఈస్ వాట్ ద సెకండరీ న్యూక్లియస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఎగ్, అండ్ ఇది వచ్చేసి మనకి 2 న్యూక్లియస్ ఉంటుంది ఇక్కడ కూడా. సో దీన్ని మనం సెకండరీ న్యూక్లియస్ అంటున్నాం. సో మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగిన దాంట్లో ఇది 2n కండిషన్ కదా. సో ఇక్కడ n మేల్ న్యూక్లియస్ ఫ్యూజింగ్ విత్ దిస్ సెకండరీ న్యూక్లియస్ దట్ ఈస్ ఇన్ ట్రిప్లాయిడ్ కండిషన్. ద ఆన్సర్ ఇస్ ఎండోస్పర్మ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మళ్ళీ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట, మనకి చాలా ఈజీ. ఇన్ మెజారిటీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ హౌ మెనీ సెల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఎంబ్రియో సాక్ అంటున్నారు. చూడండి, ఇప్పుడే కదా చెప్పాను, ఎంబ్రియో సాక్ లో 7 cells ఉంటాయి, 8 న్యూక్లియై ఉంటాయి. ఎందుకంటే మధ్యలో ఉన్నటువంటి సెకండరీ న్యూక్లియస్ లో 2 న్యూక్లియై ఉన్నాయి కదా, అందువలన. సో ద ఆన్సర్ ఈజ్ 7. నెక్స్ట్ వచ్చేసి ఆల్కలాయిడ్ యూజ్డ్ యాజ్ అ మెడిసిన్ ఫర్ స్నేక్ బైట్. స్నేక్ ని ఇన్ హిందీలో ఏమంటాము? సర్ప కదా. సో రెసర్ప, సర్పైన్. సో ఆన్సర్ ఇస్ 1.
నెక్స్ట్ వచ్చేసి ద హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోటోట్రోపిజం. ఫోటో అంటే ఏంటి? లైట్. ట్రోపిజం మూవ్మెంట్. ఎప్పుడైతే ఇఫ్ ద ప్లాంట్ ఈస్ రెస్పాండింగ్ టు ద స్టిమ్యులస్ దట్ ఈస్ లైట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫోటోట్రోపిజం. సో దీని మీద మన సైంటిస్టులు చాలా మంది ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అందులో మనకి చార్ల్స్ డార్విన్, ఫ్రాన్సిస్ డార్విన్, ఎఫ్డబ్ల్యూ వెంట్ ఇలాంటి వాళ్ళందరూ చేసి at last he proved that the auxin is collected at the tip of the plant which is responsible for bending of the shoot అని మనకి క్లారిటీ అనేది ఇచ్చేసారు త్రూ ద ఎక్స్పెరిమెంట్ ఓట్ సీడ్లింగ్స్ ద్వారా. అవునా? సో ఆన్సర్ ఇస్ ఆక్సిన్. నెక్స్ట్ వచ్చేసి దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ అంటున్నారు. సో మనకు వచ్చేసి ఇది బ్రెయిన్ కి ప్రొటెక్షన్ లేయర్ క్రేనియం కదా. సో క్రేనియం తర్వాత స్పైనల్ కార్డ్. సో ఈ క్రేనియం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి 12 pairs ఉంటాయి. ఇక్కడ మనకి స్పైనల్ కార్డ్ పొడవుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 31 pairs ఆఫ్ నర్వ్స్ ఉంటాయి. వాటిని స్పైనల్ నర్వ్స్ అంటాము. సో ఈ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండింటికి ఆన్సర్ ఇక్కడ చూసుకోండి. సో ఏం అడిగారు? ఇక్కడ క్రేనియల్ నర్వ్స్ అడిగారు కాబట్టి 12 pairs. దిస్ ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నర్వ్స్ ఇట్ క్యారీ ఇంపల్సెస్ ఫ్రమ్ సెన్స్ ఆర్గన్ టు బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్. సో బ్రెయిన్ కానీ స్పైనల్ కార్డ్ కానీ మనకి దేనికి ఎందుకు వస్తుంది? సిఎన్ఎస్ కదా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం కదా. సో ఇప్పుడు మనకి 2 types ఆఫ్ నర్వ్స్ ఉన్నాయి. ఎఫరెంట్ నర్వ్స్, ఇఫరెంట్ నర్వ్స్. ఈ ఎఫరెంట్ నర్వ్స్ ని సెన్సరీ నర్వ్స్ అని, ఇఫరెంట్ నర్వ్స్ ని మోటార్ నర్వ్స్ అని అంటాం. అవునా? సో అయితే ఇవి అవుట్ గోయింగ్ నర్వ్స్ అనమాట. ఏదైతే అవుట్ గోయింగ్ నర్వ్స్ ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తాయి? సిఎన్ఎస్ నుంచి. బట్ ఇవేంటి? ఇన్వర్డ్. ఏదైతే సిఎన్ఎస్ కి అంటే బ్రెయిన్ కానీ స్పైనల్ కార్డ్ కానీ సెన్స్ ఆర్గాన్స్ నుంచి మెసేజెస్ తీసుకెళ్తాయి. సో వాటిని మనం సెన్సరీ నర్వ్స్ అంటున్నాం. సో క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజన్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఒక్కసారి మీరు చూడండి ఓం సాయి అనేది. సో ఓం సాయి అవుట్ గోయింగ్ మోటార్ నర్వ్స్. అవుట్ గోయింగ్ నర్వ్స్ ని మోటార్ నర్వ్స్, వాటిని మనం ఇఫరెంట్ నర్వ్స్ అంటాం. సెన్సరీ, ఎఫరెంట్, ఇన్వర్డ్ నర్వ్స్. ఈజీ కదా. సో ఇలాంటి క్వశ్చన్ మీకు ఇంకొక రకంగా ఫ్రమ్ బ్రెయిన్ మూవింగ్ అవే ఫ్రమ్ ద స్పైనల్ సిఎన్ఎస్ అంటారు. సో అప్పుడు మనకి మోటార్ నర్వ్స్ ఆన్సర్ వస్తుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? వాట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ సెన్సరీ ఆర్గన్? సెన్సరీ నర్వ్స్, దట్ ఈస్ ఎఫరెంట్ నర్వ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎ పర్సన్ హ్యాస్ రిపీటెడ్ క్వశ్చన్. చెప్పండి, కళ్ళు మూసుకొని పెట్టేసి డైఎన్సెఫ్లాన్. నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ పాయిజనస్ ఆఫ్ ఆల్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ ఆఫ్ మెటబాలిజం. మనకి మెటబాలిక్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మన బాడీలో చాలా వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అందులో ఎప్పటికప్పుడు మనం యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ చేస్తూ ఉండాలి. లేకుండా మనం యూరిన్ అనేది స్టాక్ పెట్టుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి మెటబాలిక్ వేస్ట్ అంతా కూడా అమ్మోనియా అంటే పాయిజనస్ వేస్ట్ లాగా మారుతుంది. సో ఆన్సర్ ఈస్ అమ్మోనియా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? విచ్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్స్ దట్ ఆక్సిజన్ ఈస్ ఇవాల్వ్డ్ బై ద ప్లాంట్స్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ రికాల్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏమనుకుంటున్నాము? ప్లాంట్స్ లైక్ వాటికి ఏం కావాలి? కార్బన్ డైఆక్సైడ్ కావాలి. కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దానికి మనకి ఏం అదర్ నేమ్ ఏంటి? మనకి మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. సో ఇది కాదు. సో నన్ ఆఫ్ దెమ్ ఎలిమినేట్ చేద్దాం. సో బ్లాక్ పేపర్, కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్లాంట్స్ కి కావాలి అనుకున్నప్పుడు మనం ఒక లీఫ్ ని బ్లాక్ పేపర్ తో కవర్ చేసాం కదా. సో దాన్ని మనం బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం కదా. సో ఎలిమినేట్. ఇంకా మిగిలిపోయిన ఆన్సర్ ఏంటి భయ్యా? అదే భయ్యా హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ బ్రెయిన్ యూజ్ చేయాలి భయ్యా, స్ట్రెయిన్ తగ్గుతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ మ్యాచ్ కరెక్ట్లీ. ఇక్కడ కొంచెం మీరు ఎప్పుడైతే మీరు చదివారో ఈ టేబుల్స్, ట్రిక్స్ ఇవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఫోలిక్ యాసిడ్ వచ్చేసి, ఫోలిక్ యాసిడ్ వలన వచ్చేది ఫోలిక్ యాసిడ్, B6, B12 వీటన్నిటి వలన వచ్చేది అనీమియా. సో ఇది యాక్చువల్ గా ఇక్కడికి రావాలి. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ప్యాంటోథెనిక్ యాసిడ్ వల్ల బర్నింగ్ ఫీట్ వస్తాయి. సో ఇది రాంగ్. బయోటిన్ వల్ల నర్వస్ డిజార్డర్స్ వస్తాయి. ఇవి రాంగ్. సో ఈ 3 రాంగ్. కరెక్ట్ ఆన్సర్ కదా మనల్ని ఐడెంటిఫై చేయమన్నారు. సో ఆస్కార్బిక్ యాసిడ్, స్కర్వీ. నెక్స్ట్ వచ్చేసి ఓ మై గాడ్ 2 years స్ట్రగుల్ మనం నేర్చుకున్నాం. సెల్ ఏంటి, సెల్ ఆర్గనెల్స్ ఏంటి, వాటి యొక్క రోల్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, అవన్నీ కూడా. అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. ప్లాంట్ సెల్ లో ఏముంటుంది? క్లోరోప్లాస్ట్ ఉంటుంది. యానిమల్ సెల్ లో ఉండదు అని నేర్చుకున్నామా? సో కరెక్ట్. ఎందుకు ప్లాంట్ సెల్ లోనే ఉంటుంది క్లోరోప్లాస్ట్ అంటే క్లోరోప్లాస్ట్ లో క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుంది. ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఏదైతే ఉందో అది ఇట్ ట్రాప్స్ సన్లైట్. సో అది మనకి సన్లైట్ ని ట్రాప్ చేయడం వలన అది ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆ ప్రాసెస్ ని మనం అంటున్నాము ఫోటోసింథసిస్ అని. ఓకేనా, నెక్స్ట్ కి వెళ్ళిపోదామా? చలో, ఇక్కడ కూడా కొంచెం లాజిక్ యూజ్ చేయండి. అంటే సింపుల్ అనమాట. ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవుదాం మనం. సో ఫస్ట్ మౌత్ ఉంది అన్నిటికీ. ఓకే, నెక్స్ట్ బకల్ క్యావిటీ. రైట్. ఓ
ఇక్కడ బకల్ క్యావిటీ మౌత్ అన్నారు. సో ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫారింగ్స్ ఈసోఫేగస్ వస్తుందా, ఈసోఫేగస్ ఫారింగ్స్ వస్తుందా. సో ఫస్ట్ ఫారింగ్స్ కదా కామన్ ప్యాసేజ్. సో ఇక్కడ ఈసోఫేగస్ ఇచ్చారు కదా, సో దీన్ని ఎలిమినేట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ రెండింటికి చూడండి, ఈసోఫేగస్, స్టమక్, డియోడినం, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, స్టమక్, డియోడినం, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ ఫస్ట్ వస్తుందా చెప్పండి, కాదు కదా. సో దీన్ని ఎలిమినేట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1. The origin of species was written by, so father of evolution anna, origin of species the book was written by anna, కానీ ఎవరు మనకి అంటే ఫేమస్ సైంటిస్ట్ చార్ల్స్ డార్విన్. ఓకే, సో వీళ్ళని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. లామార్కిజం ఎప్పుడు ఈ లామార్క్ మనల్ని వదిలిపెట్టట్లేదు. ఈ లామార్కిజం జిరాఫీని గుర్తుపెట్టుకోండి, మెండల్ వచ్చేసి జెనెటిక్స్ ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇన్ F2 జనరేషన్ ద ఫినోటైపిక్ రేషియో ఆఫ్ డైహైబ్రిడ్ క్రాస్. ఈ డైహైబ్రిడ్ క్రాస్ కి బదులుగా లా ఆఫ్ ఇండిపెండెంట్ అసర్ట్మెంట్ అని కూడా అడగొచ్చు. ఇండిపెండెంట్ అసర్ట్మెంట్. సో ఇక్కడ మనకి డైహైబ్రిడ్ క్రాస్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ 2 క్యారెక్టర్స్ ని యూజ్ చేసుకుంటున్నాం, అంటే రౌండ్ ఎల్లో, రింకిల్డ్ గ్రీన్ అనేసి. అందుకే మనకి 4 క్యారెక్టర్స్ వస్తాయి. సో ఇందులో మనం ఈ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఈ 4 లో కూడా మనకి చాలా ఈజీ. మనకి ఫినోటైపిక్ రేషియో అంటే 9:3:3:1 బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ యొక్క మోనోహైబ్రిడ్ క్రాస్ లో ఫినోటైపిక్ రేషియో వచ్చేసి 3:1, జీనోటైపిక్ రేషియో 1:2:1, డైహైబ్రిడ్ క్రాస్ లో 9:3:3:1. ఈ మూడిట్లో నుంచి ఒక క్వశ్చన్ పక్కా రాసి పెట్టేసుకోండి. ఓకే, చలో. ఇప్పుడు మనకి ప్లాంట్స్ దే రీప్రొడ్యూస్ త్రూ సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. ఓకే ఫైన్. ఏసెక్షువల్ రీప్రొడక్షన్ లో డిఫరెంట్ మెథడ్స్ ని ఫాలో అవుతాయి. అయితే ఇక్కడ కొన్ని ప్లాంట్స్ దే రీప్రొడ్యూస్ త్రూ స్పోర్స్. సో స్పోర్స్ అంటే మీకు తెలుసు కదా, స్మాల్ మైన్యూట్ పోర్స్. ఫంగై రీప్రొడ్యూసెస్ నార్మల్లీ త్రూ స్పోర్స్ కదా. అలాగే ప్లాంట్స్ లైక్ ఫర్న్స్ అండ్ మాసెస్ దే ఆల్సో రీప్రొడ్యూస్ త్రూ స్పోర్స్. ఈ యొక్క స్పోర్స్ అనేవి లీఫ్ మీద ఉంటాయి. సో ఇఫ్ ద స్పోర్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద లీఫ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్పోరోఫిల్. Answer is 3. Number of pairs of contrasting characters in the pea plants which are selected by the Mendel. So he selected 7 characters like seed color, seed shape, pod shape, flower color, flower position. So stem length, tall or dwarf, flower position, axial or terminal. So ఇవన్నీ కూడా టోటల్ గా 7 characters ని తను సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వింగ్స్ ఆఫ్ అ బ్యాట్ అండ్ వింగ్స్ ఆఫ్ అ బర్డ్ ఆర్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్. ఈ రెండు యొక్క ఫంక్షన్ సేమ్ ఉంది కదా. సో ఫంక్షన్ సేమ్ ఉంది, స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంది. సో ఇలా ఉంటే మనం వాటిని ఏమంటున్నాము, అనలాగస్ ఆర్కిన్స్ అంటున్నాం. రైట్. సో పేలియంటాలజిస్ట్ మనకి ఏం స్టడీ చేస్తారు, ది డీల్ విత్ ఆల్ ద ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ ఫాసిల్స్ ఆర్ ఫాసిల్ ఎవిడెన్సెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసింది వాట్ ఆర్ ద పొజిషన్స్ ఆఫ్ ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్ ఇన్ ద హార్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక షేప్ గీసుకొని ఇలా 4 ఛాంబర్స్ ని వేసుకోండి. దిస్ ఇస్ ఆర్ఏ, దిస్ ఇస్ ఆర్వి, దిస్ ఇస్ ఎల్ఏ, దిస్ ఇస్ ఎల్వి అనుకుందాం. ఓకే, సో అప్పర్ ఛాంబర్స్ ఏంటి, ఆరికల్స్ కదా. డౌన్ ఛాంబర్స్ ఏంటి, వెంట్రికల్స్. సో ఇప్పుడు చూద్దాం, అప్పర్ ఛాంబర్స్ ఆర్ ఆరికల్స్, లోయర్ ఛాంబర్స్ ఆర్ వెంట్రికల్స్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి through which of the following is water transported in the plant. So water and minerals మనకి vascular tissues ఉంటాయి plants లో. సో vascular tissues లో మేజర్ గా మనకి xylem and phloem. సో xylem helps in transportation of water. సో ఇక్కడ మనకి అడిగింది వాటర్ కాబట్టి ఆన్సర్ ఈస్ 1. కాకపోతే phloem ఏంటి, which helps in transportation of food. అది కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎస్, చూడండి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. ఇన్ హ్యూమన్స్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ యూరిన్ ఎక్స్క్రీటెడ్ ఇట్ ఈస్ 1.6 to 1.8 liters. That is an average. Coming to the largest artery in our body, that is aorta. Aorta is the largest artery. Largest vein is the cable vein. Smallest artery is the pulmonary artery. గుర్తుపెట్టుకోండి. Okay. Next, the position of the right kidney is lower than the left kidney due to the presence of this organ. So right kidney, left kidney అంటున్నారు. సో రైట్ కిడ్నీ అనేది కొంచెం కిందకు ఉంటుంది, ఎందుకంటే మనకి లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గన్ ఏంటి, లివర్. ఏ సైడ్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్. సో దట్ ఈస్ ద రీజన్ why the right kidney is slightly lower than the left kidney. Which vitamin is necessary for clotting of blood? This is also a repeated question. That is K. Which of the following is sound producing organ in the man? Sound producing. ఇప్పుడు pharynx అయితే common passage కాబట్టి eliminate. Trachea, windpipe eliminate. Bronchus eliminate. So larynx contains vocal cords which helps in producing the sound. In which plants oxygen is absorbed through aerial routes?
ఏరియల్ రూట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఏరియల్ రూట్స్, లెంటిసెల్స్, స్టొమాటా ఇవన్నీ కూడా రెస్పిరేషన్ కి సహాయపడతాయి ప్లాంట్స్ కి. కాకపోతే ఏరియల్ రూట్స్ అన్నిట్లో ఉంటాయా అంటే ఉండవు. ఏ ప్లాంట్స్ లో ఉంటాయంటే ప్లాంట్స్ విచ్ గ్రో ఇన్ ద మార్షీ ఏరియా లైక్ మ్యాంగ్రోవ్స్. సో ఆన్సర్ ఇస్ 2. వాట్ ఇస్ ద ఎనర్జీ? రిపీటెడ్ క్వశ్చన్. చెప్పండి మీరే. ఎనర్జీ కరెన్సీ మనీయా, డిఎన్ఏనా, రూపీసా, ఏటీపీనా? ఆప్షన్స్ చూడండి ఎంత ఈజీ, అంటే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఆప్షన్స్. While swallowing, which part diverts the food mass away from the opening of larynx? ఇప్పుడు మనకు ఒక మస్కులర్ టిష్యూ ఉంటుంది, మజిల్ ఉంటుంది, which opens when the air is entering into the respiratory system like this. When the food is entering, it bends in this way and allows the food towards the digestive system. So what is this muscular tissue? That is excellent answer, epiglottis. చూసారా ఎంత తక్కువ టైంలో ఒక 30 క్వశ్చన్స్ 2021 పేపర్ ని మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చాట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.